ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దేవిక, గండం గట్టెక్కేలా చేసావమ్మా. దీపం ఆరిపోలేదు కదా. లేదండి, టైంకి మీరు రియాక్ట్ అవ్వబట్టి సరిపోయింది. లేదంటే గాలికి దీపం కొండెక్కిపోయి ఉండేది. సారీ దేవిక, ఏదో వర్క్ మూడ్లో ఉండి నీ మాట సరిగా వినపడలేదు. ఇట్స్ ఓకే కళ్యాణ్. ఆ పూజారి గారు చెప్పినట్టు దీపం శాంతించి అపచారం జరుగుంటుంటే ఆ ఊహ కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. ఇదంతా నేను నీకు ఫోర్స్గా టాబ్లెట్స్ ఇవ్వడం వల్లే కదా జరిగింది. పర్లేదండి, మీరేం ఫీల్ అవ్వకండి. నా మంచి కోసమే కదా మీరు టాబ్లెట్ ఇచ్చారు. చూడు, ఇలా ఇబ్బంది పడతావని దీపానికి నేను కాపలా ఉంటా అన్నాను. సర్లే, ఇప్పుడైనా వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను ఇక్కడ ఉంటానులే. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. కొంచెం మత్తు వదిలినట్టు అనిపిస్తుంది. రేపటి సూర్యోదయం వరకు నేనే జాగ్రత్తగా దీపాన్ని చూసుకుంటాను. మీరేం వర్రీ అవ్వద్దు. మీరు వెళ్ళి పని చూసుకోండి. అమ్మా దేవిక, ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు. అలాగే ఉంటే నీరసం వస్తుంది. ఏమైనా తినమ్మా. వద్దమ్మా, రేపటి సూర్యోదయం వరకు ఏమీ తినను. అంతసేపు ఏమీ తినకుండా ఎలా ఉంటావే? వడ్డు, వెళ్ళి పాలు వేడి చేసుకుని తీసుకొస్తాను. అమ్మా దేవిక, డాక్టర్ గారు కొబ్బరి నీళ్లు బాగా తాగుతుండాలని చెప్పారు కదా, అందుకే వస్తూ వస్తూ దారిలో కొబ్బరి బొండాలు కనిపిస్తే తీసుకొచ్చాను. కొబ్బరి నీళ్లు తాగుతావమ్మా? వద్దులేండి, అమ్మ పాలు తెస్తానని చెప్పింది. చూస్తుంటే పూజలో ఉండి ఏమీ తిన్నట్లేదు. పైగా మొహం కూడా చాలా నీరసంగా కనిపిస్తోంది. ఈ నీళ్లు తాగితే కొంచెం శక్తి వస్తుంది. ఏమ్మా, కొట్టి తీసుకురమ్మంటావా? వద్దులేండి. షబ్బబ్బబ్బా, పేరుకు చలికాలమైనా ఎండ వాయించేస్తోంది. అరే, ఆటోలో వస్తే చెమట పోస్తుందేంటి? ఓహ్, ఫ్యాన్ గాలి తగిలితే తప్ప ప్రాణం కుదుట పడేట్లేదు. గ్రహచారం బాగాలేకపోవడం అంటే ఇదే. ఫ్యాన్ ఎయ్యగానే కరెంటు పోయింది. ఏంటి మైక్ సెట్ నుంచి పాట అనిపిస్తుంది? అంటే బయట పవర్ ఉందా? ఇంట్లో ఒక్కచోటే కరెంటు పోయిందా?
సార్ కొరియర్ వచ్చింది. ఇటు ఇక్కడ సంతకం పెట్టండి. కవర్ ఇచ్చిన డెలివరీ బాయ్తో కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు? సీక్రెట్గా ఏదో ప్లాన్ చేయబోతున్నాడా? ఇప్పుడే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని నా డౌట్ని క్లియర్ చేసుకోవాలి. రే అశోక్, నువ్వు పంపించిన రెజ్యూమ్ ఇప్పుడే రిసీవ్ చేసుకున్నాను. వీలైనంత తొందరగా నీకు జాబ్ ఇవ్వాలేమో ఆలోచించి సెట్ చేస్తాను. కళ్యాణ్ ఏదో తప్పు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుపడతాడని రాంగ్గా గెస్ చేశాను. శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా. గుడి దగ్గర మైక్ సెట్లో పాట వస్తుందంటే బయట కరెంట్ ఉన్నట్టే. ఓ, ఇంట్లో ఫీజు పోయినట్టుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. అమ్మో, కొంచెం ఉంటే షాక్ కొట్టి చచ్చేవాడిని. నా టైం బాగుంది. కొంచెం కేర్ఫుల్గా ఫీజు చెక్ చేయాలి.